ట్రైన్ ఖాళీ లేదు, ఎక్కుదామంటే పూరి తిరుపతి ఎక్కుదాం అనుకున్నాం. అసలు ఖాళీ లేదు జనరల్. బట్ ఈ మధ్య రిజర్వేషన్ లేకుండా అసలు రాకూడదు అనమాట. ఒక బస్, చిన్న మినీ బస్సు ఎక్కామన్నమాట. జస్ట్ ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ ట్రైన్ ఉంటాయి, తినేసి ట్రైన్ ఇక్కడ దొరికింది. శుభోదయం ఫ్రమ్ శ్రీకాళహస్తి. ఇది డే 3 మాట. నైట్ తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వచ్చాం. అరౌండ్ 12:30, 1 అయింది. కాసేపు ఇక్కడే గుడి దగ్గర రెస్ట్ తీసుకుని ఇప్పుడు టైం వచ్చి 3:30కి అలా లేచాం. లేచి ఇప్పుడు స్నానం చేసి లోపలికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం అన్నమాట. దాని టైం బట్టి అది జరిగింది. ధనంజయ్ శుభ్రంగా పడుకున్నాం 3 గంటలు. ఇప్పుడు లేచాం. ఇక్కడ ఉన్నాడు. అది ఫ్రెష్ అయ్యి లైన్లో నుంచొని టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట పూజకి. అది మ్యాటర్. ఇప్పుడు స్నానం చేయడానికి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ లోపల ఉంటాయంట. అవి చేసేసి లాకర్స్లో పడేసి పూజకి వెళ్ళాలన్నమాట. అది 5:30కి ఎప్పుడు మొదలు పెడతారంట పూజ. 5:00, 5:30కి ఇలా లైన్లో నుంచోవాలి టికెట్ కొనుక్కోవడానికి. సో మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇందాక ఫోన్స్ నాట్ అవ్వడం మాట లోపలికి అంతా మీకు ఏం చూపించలేకపోయాను. రాహుకేతు పూజ చేసుకుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. బ్యాగులు కూడా తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడ టిఫిన్ చేసి తిరుపతికి బయలుదేరి అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళిపోవడం ఏదో చేస్తాం, లేకపోతే ఇక్కడి నుంచి బయలుదేరడం చేస్తాం. ఇది లోపల పెద్ద కామెడీ ఏంటంటే రాహుకేతు పూజ చేస్తారని 500 రూపీస్ తీసుకున్నాం అన్నమాట టికెట్. 500 రూపీస్ తీసుకుంటే దాంట్లో ఇద్దరికి వెళ్ళడం ఉంది. సో ఇద్దరు చేసుకోవచ్చు కదా అనుకున్నాం. బిల్లు చెప్తున్నాను. ఇద్దరు ఒక టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చు అని అనమాట. సో మేము ఏమనుకున్నాం, ఇద్దరికి కలిపి పూజ చేసుకోవచ్చు అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన చివరి తెస్తే ఏమైంది, ఒకలే పూజ చేసుకోవాలంట, మిగతా కూడా వెనకాల నుంచోడానికి ఉంటుందంట. అది పూజ చూడడానికి మాత్రం, పూజ చూడడానికి మాత్రం ఉంటుందంట. అది జరిగింది మాట. సో చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఎవరికైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా తప్పనిసరి తీసుకోవాలి. ఇద్దరి మీద ఉన్నారు కదా, మా వాడు ఆగిపోయాడు ఇక్కడ ధనంజయ గారి బయట. ఆడ దర్శనం చేసుకుని వచ్చేసాడు బయటికి. సో జరిగింది ఇది. చాలా రేటు. అది మాకు గుడి బయట నుంచి చూపిస్తా, లోపలికి నాట్ అలౌడ్ కాబట్టి. అది మాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇవంటూ తీసుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర కట్టాలంట, చెట్టుకి కట్టాలంట. చెట్టు చెప్తున్నాను, ఆ చెట్టుకి కట్టాలంట, మంచి జరుగుద్దంట అన్నమాట. గుడికి అలా చుట్టూరా ఉంటుంది అన్నమాట. అలాగా ఇదిగోండి, ఇదో గోపురం మళ్ళీ అలాగా చుట్టూరా ఉందన్నమాట. ఇంకా మెయిన్ అదొకటి అన్నమాట ఎంట్రీ. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఓకే ఇప్పుడు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ ట్రైన్ ఉంది, ట్రైన్కి వచ్చేస్తాం. ఏ ట్రైన్? పూరి తిరుపతి ట్రైన్ ఉంది. 11:30 ఆ టైంకి అలా ఉందన్నమాట. దానికి వచ్చేస్తాం. అది మాట ఈరోజు. ఇది మా ట్రిప్పు. డే 3. అది మీ ఎక్కడి నుంచి వచ్చాను తెలియదు కదా, మాది కైకలూరు. అసలు కైకలూరు వెళ్తాం. అది బాయ్ ఫ్రెండ్స్. ట్రైన్ ఖాళీ లేదు, ఎక్కుదామంటే పూరి తిరుపతి ఎక్కుదాం అనుకున్నాం. అసలు ఖాళీ లేదు జనరల్. ఏం చేస్తామంటే రిటర్న్ తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి అయ్యో ట్రైన్స్ ఉన్నాయి, ఆ ట్రైన్కి బయలుదేరుతాం ఇంకా చల్లగా. దీన్ని బట్టి ఏం అర్థమైందా, రిజర్వేషన్ లేకుండా అసలు రాకూడదు అనమాట. ఇప్పుడు తిరుపతి వెళ్తాం. ఒక బస్, చిన్న మినీ బస్సు ఎక్కామన్నమాట. తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి గోల్డ్ ట్రైన్లు ఉన్నాయి, ఏ ట్రైన్ ఎక్కేస్తాం అన్నమాట. అది ఒకటి రిజర్వేషన్ ఉంటే మాత్రం ఎక్కడ లేద్దాము. ఎండ కూడా చాలా ఘోరంగా ఉంది బయట. అసలు గుండె కదా తిరుగుతుంది, మండుతుంది, గట్టిగా మండుతుంది. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ అంట. శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో అనమాట. నేను నైట్ చూపిద్దాం అనుకున్నాం కానీ నైట్ కదా ఏం కనబడలా. జస్ట్ ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ ట్రైన్ ఉంటాయి, తినేసి ట్రైన్ ఎక్కడమే. ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కడమే అన్నమాట. అక్కడ ఏమంటారు ఎంజాయ్ కూడా. ఈ ఎండ మాత్రం వాస్తుంది అసలు మామూలుగా. సో తిరుపతి వచ్చాక తిరుపతిలో వందే భారత్ ట్రైన్ ఉందన్నమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉంది. సికింద్రాబాద్ వెళ్తుందన్నమాట. తిరుపతి నుంచి సికింద్రాబాద్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తుందన్నమాట. అందరూ ఫోటోలు దిగుతున్నారు చక్కగా. కానీ చాలా బాగుంది ట్రైన్. పద్మావతి ఎక్స్ప్రెస్ విజయవాడ దాకా మాట. విజయవాడ ఇంకో ట్రైన్ కైకలూరుకి ఏ ట్రైన్ ఎక్కిన వెళ్ళిపోతాం. సీట్ అయితే ఇక్కడ దొరికింది మాట. పైన ఎక్కువ వచ్చాను, చాలా కష్టపడ్డాను. కింద నిజంగా నుంచున్నాడు. అది పైకి వెళ్ళి పడుకున్నాం. అదేమాట జరిగింది. అందుకని రిజర్వేషన్ మాత్రం ముఖ్యం. రాత్రి 12 వరకు ఇక్కడే అంతే. సెట్టు సో విజయవాడ వచ్చాం అన్నమాట. తిరుపతి నుంచి విజయవాడ నుంచి వేరే ట్రైన్ ఏమైనా ఉంటే ఎక్కాలి. టైం వచ్చి 10 minutes to 12 అవుతుంది అన్నమాట. సో అది ఇంకొక అరగంటలో ఉందా ట్రైన్. ఇంకో అరగంట 30 గంటలో ఉందంట. డైరెక్ట్ కైకిలకి వెళ్ళిపోవడానికి. విజయవాడ స్టేషన్ చాలా పెద్దది కదా, 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. మేము దిగిందేమో 10వ నెంబర్ ప్లాట్ఫామ్కి. శేషాద్రి ఎక్స్ప్రెస్ వస్తుంది కైకిలూరుకి, అదేమో 1వ నెంబర్లో ఇచ్చాడు. అటు వెళ్తాం అన్నమాట. అది మాట మ్యాటర్ నడుచుకుని వెళ్తున్నాం అలాగే. రాత్రి 12 అయినా సరే జనం బాగానే ఉన్నారు విజయవాడ స్టేషన్లో. శుభోదయం. మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది. రోడ్డు మీద పడ్డాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆ ట్రైన్ శేషాద్రి ఎక్కుదాం అనుకున్నాం. ఫుల్ జనం. అమ్మో ఏం జనం రా బాబు అనుకుని ఇంకో గంట అయితే ఇంకో ట్రైన్ వచ్చిందన్నమాట. నరసాపురం ధర్మవరం అన్నమాట. ఆ ట్రైన్ ఎక్కాం. ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాను మీకు నేను. అది ఖాళీ లేదమ్మా. అది ఖాళీ లేదు కానీ నుంచుడా కొంత అలా వచ్చాం. ఏదో ఒకటి మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది. బాగుంది కానీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.